తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుత రోజుల్లో సంపాదన పెరిగినా ఆ డబ్బును ఎక్కడ దాచుకోవాలో అర్థం కాక చాలా మంది తలలు పట్టుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఒక సామాన్య మహిళ నుండి కోట్ల రూపాయలు సంపాదించే బిజినెస్ మెన్ వరకు కూడా అందరినీ వేధిస్తున్న ఒకే ఒక ప్రశ్న: మన కష్టార్జితాన్ని ఎక్కడ దాచుకోవాలి? రియల్ ఎస్టేట్ కొంటే రేట్లు పెరుగుతాయా, లేక బంగారం కొంటే ఆపదలో ఆదుకుంటుందా? ముఖ్యంగా రిటైర్మెంట్ లైఫ్ లో ఉన్న వృద్ధులు, కెరియర్ ప్రారంభించిన యువత తమ మొదటి పెట్టుబడిని గోల్డ్ పై పెట్టడం సరైన నిర్ణయమేనా? అంతేకాదు, మహిళలు నగలు చేయించుకుంటే లాభమా, బిస్కెట్లు కొంటే లాభమా, లేదంటే షేర్ మార్కెట్ రిస్క్ తీసుకోవాలా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఫైనాన్షియల్ అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు శ్రీరామ్ చంద్రమూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. అంటే ఇప్పుడు చాలా మంది లేడీస్ కూడా ఒక ఆర్నమెంట్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే దాన్ని ఎప్పుడైనా వాడచ్చు, వేసుకుంటూ ఉంటాం కాబట్టి చాలా ఫంక్షన్స్ కి యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఈ టైంలో బిస్కెట్ కొనుక్కుంటే బెటరా, ఆర్నమెంట్ కొనుక్కుంటే బెటరా? లేడీస్ అయితే ఆర్నమెంటే బెటర్ అండి. ఎందుకంటే ఒకసారి లేడీస్ చేతి కనుక ఐటమ్ వెళ్ళిందంటే అది ఇంకా అమ్మడానికి అవ్వదు. కాబట్టి ఏంటంటే అసెట్ బిల్డ్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్ గా గోల్డ్ మన లేడీస్ వల్ల ఏమవుతుందంటే మన ఇంట్లలో తెలియకుండానే కొంత వెల్త్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా లేడీస్ గోల్డ్ కొనుక్కోవాలంటే ఆర్నమెంటే బెటర్. అంటే బాగా అన్ని వచ్చేసాయి అన్నప్పుడు బిస్కెట్లో రండి. అలాగే ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేసే టైంకి మనం సేవ్ చేసుకుందాం అనుకుంటే, అంటే ఒక డౌన్ లైన్ 5 years 7 years లో పిల్లలకి పెళ్లిళ్ళు చేసి పెళ్లి వస్తుంది అన్నప్పుడు కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు అక్కడ తగ్గ మోడల్ బట్టి తీసుకోవచ్చు అనమాట. సో అంటే పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఆర్నమెంట్స్ తీసుకోండి. పెళ్లి చేయాలి అన్న వాళ్ళకేమో ఈ బిస్కెట్స్ కానీ కాయిన్స్ కానీ బెటర్. సార్, ఇక్కడ మళ్ళీ మనము ఒక ఆర్నమెంట్ దాని గురించి మాట్లాడుకుంటే ఇక్కడ స్టోన్ వెయిట్ అని ఇవి ఇప్పుడు ఒక బీట్ ఉందనుకోండి, ఒక పూస ఉంది, దానికి సంబంధించి కూడా మజూరి అంటారు, లేకపోతే అది మనం కొన్నప్పుడు కాస్ట్ వేస్తారు గోల్డ్ షాప్ వాళ్ళు. అదే మనం అమ్మేటప్పుడైతే దాన్ని వేస్టేజ్ మొత్తం తీసేసి ఆ స్టోన్ అంతా తీసేసి కూడా మళ్ళీ దానికి ఒక రేటును కడతారు. ఇక్కడ ఆర్నమెంట్ ఎక్కడ మనకి ప్లస్ అవుతుంది? ఆర్నమెంట్ ఎక్కడ ప్లస్ అవుతుంది అంటే ఫంక్షన్స్ లో మరి డిస్ప్లే చేసేటప్పుడు ప్లస్ అవుతుంది. మిమ్మల్ని అందరూ చూస్తారు కదా. అసలు ఒక ఫంక్షన్ ఎంబడే లేడీస్ ఆర్నమెంట్స్ ఆర్థికంగా అంటే షోయింగ్ కాకుండా ఆర్థికంగా చూసుకుంటే కొంత మీరు అన్నట్టు అంటే ఒకటండి. నేను ఇంకా అన్ని రకాలుగా చెప్పాలంటే, ఇప్పుడు కాయిన్ కొన్నాము, బీరువాలో పెట్టుకుంటాం కానీ మనం ఎవరికి చూపించలేము. ఇది వేసుకోవటం వల్ల ముందు మనం ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. మనకు ఒక కాన్ఫిడెన్స్, ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది. అదే ఒక ఆరోగ్యం, అదే హెల్త్ మెయిన్. సో గోల్డ్ వల్ల ఏంటంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్ బాగా ఇస్తుంది. ఈ ఎస్పెషల్ గా లేడీస్ కి గోల్డ్ చేయటం వల్ల ఈవెన్ జెంట్స్ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఇంట్లో హ్యాపీగా ఉంచుతారు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన, అంటే లేడీస్ ఎక్కువ ఇష్టపడేది గోల్డ్ ఇండియాలో. కాబట్టి అలాంటి గోల్డ్ లేడీస్ వేసుకోవటం వల్ల చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది, ఇంట్లో కూడా ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. కాబట్టి కొంత, అంటే మరీ అంత అవ్వకపోయినా కొంత వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఇవ్వటం అనేది బాగుంటది. ఇంట్లో కానీ, ఎప్పుడైనా ఫంక్షన్స్ లో కానీ, లేకపోతే ఈవెన్ మన పండుగలప్పుడు కానీ పిల్లలు కానీ అలాగే లేడీస్ కానీ ఆర్నమెంట్స్ వేసుకుంటే బాగుంటది, చాలా హెల్దీగా ఉంటుంది. అది వాతావరణం ఎలా ఉంటుంది అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. కాబట్టి ఏంటంటే మనం ఎక్కువ ఆర్నమెంట్స్ సఫిషియెంట్ కొనాల్సిందే. పెళ్లి చేయాలి, పెళ్లికి కొంచెం టైం ఉంది అని అనుకున్నప్పుడు గోటు మనం బిస్కెట్ కి వెళ్ళచ్చు, బిస్కెట్ కి వెళ్ళండి, కాయిన్స్ కానీ బిస్కెట్ కానీ వెళ్ళండి. ఎందుకంటే అది ఇమీడియట్ గా కన్వర్ట్ చేస్తూ మనకి తరిగిపోదు. సో అది నాకు అడ్వాంటేజ్. ఎందుకంటే ఆ టైంలో మోడల్స్ బట్టి మనము బిస్కెట్స్ ఇవి వేస్తాం. ఆ తర్వాత ఏంటంటే ఇవాళ గోల్డ్ షాప్ వాళ్ళకి కూడా బిజినెస్ లో ఇంకా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇప్పుడు సేమ్ గోల్డ్ రేట్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ తరుగు మజూరి నుంచి 2% తయారు చేసే వాళ్ళు కానీ, అలాగే షోరూమ్ లో పెట్టే వాళ్ళు కానీ, ఆ తర్వాత ఎంప్లాయీస్ కానీ, వాళ్ళందరూ బతికేది ఆ వేస్టేజ్ మీద, ఆ తరుగు మీదే వాళ్ళకి మనీ వచ్చేది.
కాబట్టి ఇంకొకటి అదంతా కూడా మనం కలిపి- మాట్లాడుకోవాలి సార్ ఎగ్జాక్ట్ గా ఎందుకు అని అంటే జిఎస్టీ కాస్ట్ కూడా ఇప్పుడు గోల్డే 1,32-1,34 మధ్యలో ఉంటే ఇక్కడ జిఎస్టీ కూడా ఎక్కువ పెంచారు. తరుగు ఇట్లాంటివి కాకుండా జిఎస్టీ కూడా ఇప్పుడు సామాన్య నెత్తి మీద పడుతున్నప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. 1,32,000 ఒక తులానికి అవుతుంటే దాని తర్వాత జిఎస్టీ కూడా దాంట్లో సగం అవుతుంది సార్. ఎక్కడ కొనేటట్టుంది ఇప్పుడు? అంటే ఇప్పుడు గోల్డ్ కొనే వాళ్ళందరూ ఇంకా సామాన్యులు కాదనుకోవాలి. సో అందరూ కూడా లక్షాధికారులే గోల్డ్ కొంటున్నాం కాబట్టి గవర్నమెంట్కి ఎటు ఇవ్వాలి కాబట్టి ఇవ్వటమే అనమాట. సో మనం గోల్డ్ కొనడం వల్ల చాలా మందికి ఉపయోగపడుతున్నాం అనేది పాజిటివ్ గా తీసుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఉంటుంది. అదే కాకుండా అందరూ నన్ను చీట్ చేస్తున్నారు, లాగేస్తున్నారు అనుకుంటే అదొక పెయిన్. సో ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ అనేది ఒక ఆస్పిషియస్ ఐటమ్. ఇప్పుడు మనం ఇచ్చిన గోల్డ్ ఒకటి, ల్యాండ్ ఒకటి కొంచెం రేట్ ఎక్కువ పెట్టుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఓవర్ పీరియడ్ అది రేటు పెరుగుతాయి. కాబట్టి ఇవాళ మనం ఏదో ఒక 1,000 రూపాయలు ఎక్కువైంది, ఇప్పుడు మీరు 3% జిఎస్టీ ఎక్కువైపోయింది, అంతా కలిపి ఒక 5-7%, 10% ఎక్కువ పడుతుంది మామూలుగా గోల్డ్ రేట్ మీద చూస్తే. అలానే ఫీల్ అవ్వకండి, ఎందుకంటే గోల్డ్ ఎటు మనం కొనేది ఆస్పిషియస్ గోల్డ్, అలాగే అది రేట్ ఎటు పెరుగుతుంది. ఓవర్ పీరియడ్ తీసుకుంటే అది ఎటు అప్రిషియేటబుల్ వాల్యూ కాబట్టి మీరు పాజిటివ్ గానే ఉండొచ్చు, నెగిటివ్ అక్కర్లేదు. సో మనం ఏదో మోసపోతున్నాం, మనం చాలా దగా అయిపోతున్నాం అనే అవసరం లేదు. పాజిటివ్ గానే అవటం వల్ల అది ఎటు మనకి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఓవర్ పీరియడ్ మీకు ఎటు అది అప్రిషియేటబుల్ ఐటమే, అది ఎంత వద్దన్నా రేటు పెరగాల్సిందే. కాబట్టి మీకు వాల్యూ మనకి హోల్డ్ అవుతుంది. వేరే ఏ ఐటమ్ కూడా హోల్డ్ అవుతుంది. ఇప్పుడు నేను 50 లక్షలు పెట్టి ఆడి కార్ కొన్నాను, 1 ఇయర్ అయ్యేపాటికి ఎంత వాల్యూ తగ్గిపోతుంది? 20% మినిమం తగ్గిపోతుంది. కానీ 50 లక్షలు పెట్టి గోల్డ్ కొన్నా ఏమవుతుంది? అది 1 ఇయర్ తర్వాత పెరుగుతుంది వాల్యూ. సో ఇప్పుడు ఆ కార్ కొని అక్కడ జిఎస్టీ కడుతున్నాం, అన్ని కడుతున్నాం. ఏది కొన్నా మీరు ఇప్పుడు బట్టలు కొనుక్కోండి, లేకపోతే ఏది కొనండి, వాల్యూ డౌన్ అవుతుంది. కానీ గోల్డ్ కొంటేనే వాల్యూ పెరుగుతుంది. ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే ఇక్కడ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాతో కేటాయించినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.